కాలాంతకులు చెలరేగిపోతున్నారు. 5 రూపాయలు అప్పిచ్చి 500 వసూలు చేస్తున్నారు. బరి తెగించి దాడులు చేస్తూ కుటుంబాల్ని రోడ్డుకిచ్చి సర్వనాశనం చేస్తున్నారు. చూశారుగా, ఇవి కాల్మనీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు. ఇళ్ల మీద పడి ఇలా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇది జరిగింది సత్యసాయి జిల్లా ధర్మవరంలో. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారానికి 10 రూపాయల వడ్డీకిస్తూ జలగల్లా పీల్చేస్తున్నారు. అసలుకు 3 డబ్బు కట్టినా ఇంకా డబ్బు ఇవ్వాలంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఇళ్లలోకి కూడా దూరి చావబాదుతున్నారు. తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ధర్మవరంలోని శాంతినగర్కు చెందిన రమణ అనే వ్యక్తిని రాజా అనే వడ్డీ వ్యాపారి గ్యాంగ్ ఇంట్లోకి దూరి కొట్టారు. రమణ కొద్ది రోజుల క్రితం రాజా దగ్గర నుంచి 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. మరో 2 వ్యక్తులకు అప్పు ఇప్పించాడు. మొత్తం 6 లక్షలకు పూచీపడ్డాడు. ఇప్పటికే 15 లక్షలకు పైగా వారికి చెల్లించాడు. కానీ ఇంకా డబ్బివ్వాలంటూ రాజా గ్యాంగ్ రమణ ఇంట్లోకి దూరి చావబాదారు. ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు కేకలు పెడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దాడి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా రాజా గ్యాంగ్ ఇలాంటి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో రాజా ఇటీవల జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. రమణపై ఇప్పటికే 3 సార్లు దాడులు చేశారని అతని భార్య భారతి చెబుతోంది. తమ కూతురు చదువు కోసం, వివాహం కోసం దాచుకున్న డబ్బు ఇచ్చేసినా కనికరం లేకుండా దాడి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. కాలాంతకుల అరాచకాలు, ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ముందు హత్యల వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.